చెప్పను. ఈసారి ఎవరికి వేద్దాం అనుకున్నారు మంగళగిరిలో? టీడీపీకి. టీడీపీ లోకేష్ బాబుగా? ఎందుకని? మాది ఏడ కాదు, బాపట్ల పక్కన కంగడపాలెం. వ్యవసాయం చేస్తూ ఉంటా. వ్యవసాయం లేదు, నీళ్ళు లేవు, ఏడకి వచ్చేసారు. ఇది మళ్ళీ ఆయనకి వేసామనుకో, ఏ నుంచి మళ్ళీ ఏడకి వెళ్ళాలి. సో ఒకవేళ టీడీపీ వస్తేనే అభివృద్ధి చెందుతుంది అనుకుంటున్నారా ఇక్కడ? అంతే, చెందింది. అందరిలో పవన్ కళ్యాణ్ కలిసాడుగా, కుంభస్థలం కొడతాం. ఓకే, అంటే మీరు కళ్యాణ్ గారి అభిమానులా? జనసేన నుంచి టీడీపీకి పొత్తు వల్ల మీరు టీడీపీ కారణం అంటే అమ్మఒడి కూడా తీసుకున్నాను, అందుకని సంక్షేమాలు అన్నీ అంది. అమ్మఒడి తీసుకున్నా, ట్యాప్ ఇచ్చారు మా అమ్మాయికి 8వ తరగతి చదువుతున్న వాళ్ళకి, అందుకు తీసుకున్నందుకు వేయాలిగా న్యాయంగా. ఇంకా చాలండి. ఓకే, సరేలే. బిజినెస్ ఎట్టుందా? బిజినెస్ మేము పెట్టేది సండేకి ఒకసారి. అది నమస్కారం. ఏంటి మిర్చియా? మిర్చి ఎట్ట పలుకుతుంది కేజీ? కేజీ పలికే రేట్ లేక ఇక్కడ తీసుకొచ్చి అమ్ముకుంటున్నాం, రేట్లు పడిపోయినాయి. అది సరే, ఈసారి ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు ఓటు? పవన్ కళ్యాణ్కి. జనసేన? జనసేన తరపున టీడీపీ తరపున ఇక్కడ లోకేష్ గారే కదా? లోకేష్ గారికి వేస్తావా? లోకేషే. ఆయన వస్తే మంచి జరుగుతుందనే ఎట్లా? జరిగిద్దనే ఆశ. 5 ఏళ్ళు ఏడిచాముగా వేసి, అందుకని ఈ ఒక్కసారి కూటమే. కూటమే. ఓకే ఓకే. వైసీపీ వాళ్ళని చూసాము, వాళ్ళు అభివృద్ధి ఏం లేదు. అభివృద్ధి కనపడిపోతుంది మార్కెట్లో ఫుల్గా. ఇదివరకు మొత్తం మార్కెట్ ఉండేది, కూరగాయల వ్యాపారం, మా పళ్ళ కొట్లు బాగుండేది. జనాలు వచ్చి పొడుగు ఎవరో ఒకళ్ళు పని చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కొనుక్కుంటా వెళ్ళేవాళ్ళు. ఎవడు మార్కెట్కి వచ్చే పరిస్థితి లేదు. అభివృద్ధి అంటే పగల కొడతాం అభివృద్ధి, ఫస్ట్ డబ్బులు నూకేస్తాం అభివృద్ధి, ఏదైనా మాట్లాడామనుకో లోన్ పెడతాం అభివృద్ధి. అది వైసీపీ పాలన. అది మనం చూసి ఇసుకుపుట్టాం. రెండేళ్ళు ఇచ్చాం వాళ్ళకి, 2 5 10 సంవత్సరాలు పాలిచ్చారు, ఏం లేదు అభివృద్ధి. లోకేష్ గారు చెబుతున్నారు కదా, నచ్చింది ఆయన మాట, ఆయనకు ఒకసారి ఛాన్స్ ఇద్దామని చూస్తున్నాం. అంటే మీకేం సంక్షేమాలు ఏం అందలేదా? మాకేం అందలేదన్న. అమ్మఒడి పళ్ళ ఏం రాలే మాకు. రేషన్ కార్డు ఒకటి వచ్చింది అంతే. అంటే ఏంటి కారణం దానికి? మీరు అరువులు కారా లేకపోతే పార్టీ చేసిందా? అరుగులు ఎందుకు కావు, మేము బీసీలో అండి. మేము ఓసీలో ఏం కాదు కదా, మేము రిచ్ కాదు కదా. ఓసీలు కూడా వస్తున్నాయి కదా. మేము అలాంటి వాళ్ళం కాదుగా. మేము రోజు కాయ వ్యాపారం చేసుకుంటేనే మేము బతకాల. అలాంటి వాళ్ళు మాకే ప్రభుత్వం ఇవ్వాల ఏ పథకాలు. అదేమంటే కోట బియ్యంకి వెళ్ళామనుకో, ఆ పురుగులు పెట్టిన బియ్యం వస్తాయి. బియ్యం ఏం బియ్యం అవి బియ్యమా? ఒక రోజు అన్నం తిన్నానుకో, 2వ రోజు పిల్లలకు వాంతులు భోజనాలు. ఇంకేముంది? ఆ పందారు ఒకటి పారేస్తున్నాడు, దాంట్లో మొత్తం ఇసుకే సాయంత్రం లాస్ట్లో వచ్చేది. అది తప్ప ఏమి ఇచ్చారు? ఏమైనా ఇస్తే సరే బాగా చేశాడని ఓటేస్తాం. 2014లో టీడీపీ వచ్చింది కాబట్టి, ఆర్కే గారు గెలిచారు కాబట్టి ప్రభుత్వం పైన లేదుగా, చేయలేదు అనుకున్నాం. 2019లో ఎందుకు గెలిపించాం? ప్రభుత్వం వచ్చింది, ఈయన గెలిచాడు, ఏం చేశాడు? ఏం చేయలేదు కాబట్టి ఆయన సైడ్ అయిపోయాడు. ఎవరు లేరు కాబట్టి ఆయన నుంచోబెట్టారు. అదే మొత్తం ప్రజలే చూసుకుంటున్నారు, చూస్తున్నారు అందరూ. ఎవరికి ఏం చేయాలో ప్రజలకు తెలుసు, ఎవరి పాలన బాగుండిద్దో ప్రజలకు తెలుసు. పగలు కొట్టేది కాదు అభివృద్ధి. తప్పకుండా నారా లోకేష్ గారే గెలుస్తారండి. తెలుగుదేశం అంటే ఏంటి, పార్టీ మీద అభిమానమా లేకపోతే ఆయన మీద? అదేం లేదండి, జగన్ వల్ల ఈ సంక్షేమాలు పెట్టి జనాలు ఉచితంగా వేస్ట్గా సోమరబోతులు చేయడం తప్ప, ఏదైనా ఉపాధి అవకాశాలు కల్పిస్తే జనాలు కొంచెం బాగుపడతారు తప్ప, ఇవన్నీ అసలు 10 రూపాయలు ఇవ్వడం 20 రూపాయలు తీసుకోవటం. నెక్స్ట్ ఏదో మద్యపాన నిషేధం అన్నాడు. అనవసరంగా రోజువారీ కూలి పని చేసుకుని సాయంత్రానికి ఏదో కొంచెం ఒళ్ళు నొప్పుల వల్ల చిన్న క్వార్టర్ తీసుకుందామన్నా కానీ 150, 200 తీసుకునే పరిస్థితి. ఈ జగన్ ప్రభుత్వం కానీ మళ్ళీ వస్తే విద్యార్థులకు కూడా కనీసం ఫీజు రియంబర్స్మెంట్లో కూడా కనీసం వచ్చే పరిస్థితి కూడా లేదండి. తప్పకుండా నారా లోకేష్ అయితే 100% గెలుస్తాడు. టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. సంక్షేమాలు అందలేదా? లేదండి, సంక్షేమాలు అందినా అందకపోయినా కానీ జనాలు కానీ ఉచితంగా డబ్బులు అనేది ఇవ్వకూడదు. వాళ్ళకి ఉపాధి కనీసం ఏదైనా కంపెనీస్ తీసుకొని రావటం కానీ అలాంటిది ఒకటి. ఏదన్నా కొంచెం మేధస్సు, ఓటు పట్ల ఏదన్నా మన రాష్ట్రం బాగుండాలి, ఇలాంటి అవగాహన కలవాళ్ళు ఏదైనా కానీ టీడీపీకి వేస్తారండి. అంటే ఉంది. ఇప్పుడు ఒకసారి జగన్ 2 సార్లు ఆర్కే గారికి గెలిపించాం, ఈసారి లోకేష్ గారు అనుకుంటున్నారు పక్క. ఆయన వస్తే మేలు జరుగుతుంది. మేలు జరిగిద్ది. డెవలప్మెంట్, వ్యాపారాలు ఉంటే అన్నీ ఉంటే, భవన కార్మికులు కానీ అన్ని పరికరాలు ఉంటే డెవలప్మెంట్ అయ్యిద్ది.
జనానికి డబ్బులు ఇచ్చి ఇది చేస్తే డెవలప్మెంట్ అవ్వదు కదా. అది సార్ బాబు పైన బాబు అనే కారణం, లేకపోతే ఆయన ఇచ్చినటువంటి ఆ హామీలు అవే, లేకపోతే ఎట్లా? హామీలని కాదు, ముందు ఇసుక, దేవుడిచ్చిన ఇసుక, అది వరద వస్తే మళ్ళీ ఇసుక వస్తుంది. ఆ ఇసుక కూడా మీరు ప్రజలకి చేరకుండా మీరు అమ్ముకొని ఆ ఇసుక కూడా ఎంత ముందు ఎంత 1500 2000 పెడితే తాటరు, ఒక శానిటైజర్ కట్టుకుంటే తాటర్కి ఒక 500 1000 రూపాయలు ఇస్తే 1500కి తాటర్ వచ్చేది. 4000 ఏంది? మళ్ళాంటి వాళ్ళు రేకుల షెడ్ వేసుకోవాలన్నా వేసుకోలేరు. నువ్వు ఎన్ని డబ్బులు కోట్లు ఇచ్చి పంచిన జనానికి తింటారు, విశ్వాసం ఉండదు. ఇంట్లో వాళ్ళకే చెబుతున్నాగా నువ్వేం పెట్టావు మాకు అంటారు. నువ్వేం పెట్టావు, ఏం చూసావమ్మ మాకు? అంతేగాని డెవలప్ ఉంటే 10 మందికి పని ఉంటే సంపాదించుకోవచ్చు ఆటోమేటిక్గా. నువ్వు 100 రూపాయలు సంపాదిస్తే నువ్వు ఎంత తీసుకుంటున్నావు? మొన్నటిదాకా 180 190 రూపాయలు ఉండ నూనె. నువ్వు ఎలక్షన్ ముందు 100 120 చేసేది. 100 120 ఎంత డెవలప్ అంటే ఎలక్షన్. ఇప్పుడు పనితనం బాగోవాలి, ఈ ప్రభుత్వం పనితనం బాగోలేదు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 10 మంది కమ్మగా తిన్నాం. వచ్చిన సాయంత్రం పూట 5 ఏళ్ళు లోనికి వెళ్ళి, ఇప్పుడు లేదు. వ్యాపారాలు లేవు, పళ్ళు ఉంటాయి కదా, లేబర్ పళ్ళు ఉంటాయి కదా, మా దగ్గరికి వచ్చి 100 200 తీసుకెళ్ళేది. లేబర్ దగ్గర రూపులు లేవు. అది ప్రభుత్వం తీరే బాగోవాలి. ఈసారి ఖచ్చితంగా లోకేష్ 60,000 మెజార్టీ దగ్గర ఇస్తాడు ఇక్కడ మంగళగిరిలో. పైన చంద్రబాబు నాయుడు, పైన కూడా చంద్రబాబు నాయుడు 120 స్థానాలు, 130 140 స్థానాలు వస్తాయి. ఓకే ఓకే ఓకే. ఎందుకంటే నేను 26 జిల్లాలు తిరుగుతూ ఉంటాను వ్యాపారం మీద. 26 జిల్లాల్లో కూడా ఎంక్వైరీలు అవుతా. ఆల్రెడీ నేను డ్రైవర్ను కూడా డ్రైవర్ ఏం చేస్తానంటే ఇల్లు కడాలో ఇంప్రూవ్మెంట్ అవుతూ ఉంటాను. ఆ అవగాహన మీద చెబుతున్నాను అనమాట. ప్రజానాడు పట్టుకుంటావాడా? పట్టుకున్నాం, కనుక కిరాకీల కడాలా, కార్లోడ్ చేయగల కనుక్కున్నాం. ముట్ట వాళ్ళగా అన్ని పార్టీల్లో ఇదే ఆడ చూసినా కూడా చంద్రబాబు నాయుడు. ఓకే. మంగళగిరి మరి పక్కగా 60,000 మెజార్టీ లోకేష్ పోతుంది. లోకేష్ బాబు ఎవరు నిలబడ్డా సరే, జగన్ వచ్చి నిలబడ్డా సరే. ఎందుకంటే ఇక్కడ జగన్ చేసిన పనులు ఆర్కే చేసిన పనులు అట్టున్నాయంటే అన్ని రోడ్లు పగలగొట్టేసి, ఈ బతిక మార్కెట్ మొత్తం పగలగొట్టేసి నానా బేవత్యం చేశాడు. ఇక్కడ ఐరన్ కూడా అమ్మేసుకున్నాడు. ఈ ఏనుగు పాదాలు పెట్టి కట్టారు మార్కెట్. ఆ ఏనుగు పాదాలు కూడా పగలగొట్టి ఐరన్ అమ్మేసుకున్నాడు, సిమెంట్ గట్ల అమ్మేసుకున్నాడు. అంత ఘోరం చేశాడు ఇక్కడ. ఈ మార్కెట్ ఉన్నప్పుడు చాలామంది లేబర్ బతుకోవాలి ఇక్కడ. ఈ మార్కెట్ చేసిన కాడ నుంచి లేబర్ అంతా పనులు లేక వలస వెళ్ళిపోయారు. కొంతమంది వాచ్మెన్ డ్యూటీలు చేస్తున్నారు, రాపోటోళ్ళు డ్రైవర్ డ్యూటీలు చేసుకుంటున్నాం. నాకు డ్రైవింగ్ వచ్చి కాబట్టి డ్రైవర్ డ్యూటీ చేసుకుంటున్నాను. ఇదివరకు నా పచ్చి వ్యాపారం 4-5 పనులు ఉన్నాయి నాకు. ఇప్పుడు ఒక బండి పెట్టుకుని అమ్ముకోవాల్సి వస్తుంది, నా భార్య అమ్ముకోవాల్సి వస్తుంది ఇక్కడ. నేను ఆటో డ్రైవర్కి వెళ్తున్నాను. ఆటో అంటే గూడ్స్ వెహికల్, రవాణా శాఖ దానికి వెళ్తున్నాను. ఈసారి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు వస్తే మీకు కూటమి కంపల్సరీగా వచ్చింది. 152 స్థానాలు కంపల్సరీ వస్తాయి. ఓకే. ఇప్పుడు ఒకవేళ వస్తే మీకు ఖచ్చితంగా మేలు జరుగుతుందని నమ్ముతున్నారా? జరిగింది. ఎందుకంటే ఇసుక ఫ్రీగా వచ్చింది, పళ్ళు మొదలవుతాయి. లేబర్ అన్న వాళ్ళకి రూపాయి దొరికింది. ఆ లేబర్ రూపాయి ఉంటేనే కదా. చెత్త పరిపాలన. ఎవరైనా ఇమ్మన్నాడా డబ్బులు? ఎవరైనా ఇమ్మన్నాడా? బేవర్స్గా తిరుగుతున్నారా? మందు రేట్లు పెంచాడు, ఇసుక రేట్లు పెంచి అన్నీ పెంచాడు. ఎందుకు బాబు ఎలాంటి పరిపాలన? బొబ్బెట్టి వాళ్ళు పువ్వెట్టాలి కదా, అన్నగడ్డలను తీసాడు. కూలి పనులు ఏమో మొత్తం పనులు లేకుండా చేశాడు. ఎందుకంటే లేబర్ 10 మంది బాగుంటేనే కదా వాళ్ళకి ఆదాయం వచ్చేది. ఏమని చెప్పి ఇక్కడ ఏమీ లేదు, శూన్యం మాట. రాజధాని లేదు, ఏమీ లేదు. ఎందుకంటే ఇలాంటి పరిపాలన ఎవరికి కూడా ఏంటన్నా? డిపాజిట్లు కూడా రావు. ఇప్పుడు చెప్తున్నాను, డిపాజిట్లు కూడా రావు. వచ్చా చాలా అక్కడ వస్తాయేమో కానీ ఇక్కడ ఎక్కడ ఈస్ట్ పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి జిల్లా, అలాగా వైజాగ్ కూడా ఎక్కడ రావు. ఎంత డబ్బు ఖర్చు పెట్టినా రావు. చెప్తున్నాను అది. ఈసారి అయితే మీరు ఖచ్చితంగా తెలియదు టీడీపీ గ్యారంటీ. మన వైఎస్కే నేను ఇప్పుడు టీడీపీ వేస్తాను. మా ఓట్లు, మా ఆవిడ ఓట్లు, మా బామ్మది, మా కుర్రోళ్ళు అందరూ వైఎస్కి వేసాం. ఇప్పుడు వైఎస్కేని చెయ్యం, కళ్ళలో చెయ్యడు. ఈసారి ఎవరికి వేద్దాం అనుకున్నారు మంగళగిరిలో? మంగళగిరిలో ఎవరికి వేద్దాం అనుకున్నారు ఓటు? మంగళగిరిలో ఎవరికి ఓటు వేద్దాం అనుకున్నారు? లోకేష్. తెలుగుదేశం పార్టీ వేస్తాం మేము. లోకేష్ బాబుకి. ఎందుకని అంటే రీజన్ ఉంటుంది కదా, కారణం. 50 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ. మేము పార్టీ మీద అభిమానమా? ఓకే. మా వాళ్ళందరూ 50 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీకి వేస్తున్నారు. మేము కూడా తెలుగుదేశం పార్టీకి వేస్తాం. అంటే అభిమానం అప్పట్లో ఉన్నటువంటి అభిమానం వల్లే వేస్తాను. అభిమానం వల్లే వస్తాను. అంటే మీకు సంక్షేమాలు నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న
తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువతి యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.